శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముందుగా కర్కాటక రాశి అందే బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది ఒక విధంగా నిపుణ యోగం అంటారు దీన్నే. మరొక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది. ఏదైనా ఒక రాశి యందు ఇటువంటి యోగాలు ఏర్పడుతున్నప్పుడు ఆ రాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బుధుడు వ్యాపారకారకుడు అవటం వలన మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగు విధంగా కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలతో పాటు అదనంగా వేరే ఉపాధి అవకాశాలు అంటే ధనం సంపాదించే మార్గాలు అన్వేషించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక కొత్త విద్య నేర్చుకునే అవకాశం కూడా చాలా వరకు కనబడుతూ ఉంటుంది. అంటే టెక్నికల్ రంగంలో ఉన్న టెక్నికల్గా నేర్చుకుంటూ ఉంటారు. వేరే విధంగా ఉన్నవాళ్ళు వారి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, కొత్త విషయం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బుధుడు మీకు ఇప్పుడు ఏది నేర్చుకున్నా కూడా తొందరగా దాన్ని అవగాహన అవ్వడం, దాని మీద పట్టు సాధించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ రాశి అందే రవిగ్రహ సంచారం మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా సమర్థవంతంగా నిర్వహించగలనటువంటి బలం పెరుగుతూ ఉంటుంది. ఆత్మకారకుడు రాశి యందు ప్రవేశించడం వల్ల మీరు ఏదైతే జీవితాశయం ఉంటుందో, ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అది కంపల్సరిగా ఈ సమయంలో సాధించవలసి ఉంటుంది. ఇక ధనస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా దాన్ని ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క మాటలు పట్టించుకోకుండా మీ ప్రయత్నంలో మీరు వెళ్ళడం అనేది మంచిది. ఇక ముఖ్యంగా కుజుడు, ఈ రాశి వారికి కుజుడు యోగకారకుడు. అటు దశమాధిపతిగా అలాగే పంచమాధిపతిగా 3వ స్థాన సంచారం. ఇప్పుడు 100% కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. దశమాధిపతి తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతుంటుంది. కొంతమంది కొత్త ఉద్యోగం అన్వేషిస్తూ ఉంటారు. కొంతమంది పాత ఉద్యోగాన్ని ఏదో కారణాల వల్ల వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ వృత్తిలో ఎక్కువ ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకంటే దశమాధిపతి పైన శని యొక్క దృష్టి పడుతుంది. ఈ కారణం వల్ల మీరు పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న తప్పులు రావడం వల్ల కానీ ఏదో పొరపాటు వల్ల కానీ వృత్తిపరంగా కొంత విమర్శలు, చికాకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏదైనా ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తున్నాయనిపిస్తే మాత్రం కంపల్సరీగా కొత్త ఉద్యోగానికి మారిపోవడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఇక బాగా మనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే గురువు 12వ స్థానంలో రావడం వల్ల ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శుక్రగ్రహాన్ని కలిశాడు. శుక్రుడు మీకు చతుర్థ లాభాధిపతిగా ఉన్నాడు. అంటే చతుర్థాధిపతి వ్యయంలోకి రావడం, గురువు 12లోకి రావడం, ఇవన్నీ కూడా మీరు ఈ పక్షంలో మీ సొంత అవసరాలకు, గృహ అవసరాలకు ఏదైనా ఒక వాహనం కొనే ప్రయత్నం చేయడం కానీ, లేదంటే ఒక సొంత గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది గృహానికి అవసరమైనటువంటి ఆధునిక వస్తువులు ఇటువంటివన్నీ కొనడం జరుగుతూ ఉంటుంది. గృహాన్ని రిపేర్ చేస్తారు, వాహనాన్ని రిపేర్ చేస్తూ ఉంటారు. ఏదైనా మొత్తం మీద స్వతంత్రంగా కొన్ని ఖర్చులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని లగ్జరీ ఖర్చులు కూడా ఈ సమయంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు యొక్క 12వ స్థాన స్థితి వల్ల ఏంటంటే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతానం కొరకు ఆశించే దంపతులు ఈ సమయంలో మీరు ఏదైనా వైద్య విధానం ద్వారా సంతానాన్ని పొందాలనుకునే వారికి ఇది కంపల్సరీగా ఒక మంచి అవకాశం అన్నమాట. సో అలాగే మీ విద్య ఏదైనా మధ్యలో ఆగిపోయి ఉంటే ఆ విద్య కంప్లీట్ చేయడానికి కూడా ఇది తగు విధాన సమయంగా భావించి మీరు ఏదైనా గతంలో కొంత మధ్యలో ఆపేసి ఉన్నా, ఏదైనా కొత్త విద్య నేర్చుకోవాలన్నా, PhD లాంటి డిగ్రీలు కంప్లీట్ చేయాలన్నా ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా 2 శుభగ్రహాలు వ్యయంలో ఉన్నప్పుడు మీ యొక్క ఏ అవసరానికైనా ఎవరో ఒకరు ఆర్థిక పరంగా సహకరిస్తారు. చాలా కాలంగా మీరు ఎవరినైతే కలుసుకుందాం అనుకుంటున్నారో అది మీ ఇష్టమైన వాళ్ళు అవ్వచ్చు, మీ గురువులు అవ్వచ్చు, అలాగే మీరు ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శిద్దామనే మీ ఆశయం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో రాహు మీ మీద కొన్ని నిందలు, అపవాదులు వచ్చే అవకాశం ఉన్నది.
భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల కూడా గతంలో క్లోజ్ అయిపోయింది అనుకున్నటువంటి ఏమైనా ఇబ్బందులు మళ్ళీ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి అటు రాహువు శని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ రెండు గ్రహాలు అనుగ్రహం కోసం మీరు ఏదైనా శుక్రవారం రోజు అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమర్చన, శనివారం రోజు హనుమాన్ ఆలయం దర్శించి హనుమానికి సింధూరంతో పూజ చేయడం వల్ల మీకు వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బందులైనా ఈ పక్షంలో తొలగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్న నష్టంగా ఉన్న కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్ని ఇళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరిగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరిగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.